అప్పుడెప్పుడు నేను ఒక పదం వాడా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎందుకు వాడే నా పదాన్ని తెలుసా? సింగపూర్లో ఫ్లైట్ ఎక్కి సౌత్ కొరియా వెళ్తున్నా, పాల్ యాంగితో చర్చి దగ్గరికి వెళ్తున్నా. శుభ్రంగా నేను కూర్చున్న దానికే తీసుకొచ్చి భోజనంలో అరేంజ్మెంట్ చేశారు. చక్కటి భోజనం పెట్టారు, ట్రే తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు నాకు అనిపించింది, ఇంత ఎత్తులో ఎగిరిపోతూ ఉంటే ఇక్కడ రాజభోజనం నుంచి పెట్టారు రా బాబు, వీళ్ళు డబ్బులుగానే అడుగుతారేమో అనుకున్నా. తర్వాత పక్కన ఆయన అన్నాడు, డబ్బులు అడగరు, టికెట్లోనే ఉన్నాయి ఇవన్నీను, తినేయమన్నాడు. అప్పుడు ఆ ఆహారం తినేది. ఇక్కడ ఉంటేనే ఈ సంతోషం, ఈ ఆనందం అయితే మరి సర్వోన్నతుడు అని నీవు, నీ దగ్గర నేను ఉంటే అది ఎలా ఉంటుందని ఊహించి ఆ పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది.